గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను సంపూర్ణ ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలతోనే ఈ మార్పుకు శ్రీకారం చుట్టింది. ధరణి పోర్టల్ను ఇప్పటికే భూభారతిగా పేరు మార్చగా తాజా సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసే పనిలో ఉంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో భూభారతి ద్వారా జరిగే మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ధరణికి భూభారతికి మధ్య వ్యత్యాసం ఏంటి? భూభారతి ద్వారా ఎలాంటి మార్పులు జరగనున్నాయో తెలుసుకుందాం. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మరో సంచలన మార్పుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పై మొదటి నుంచి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ఖరాఖండిగా చెబుతూ వచ్చారు. అన్నట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ధరణి పోర్టల్ ను మొదటి భూమాతగా పేరు మార్చామని చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నేతలు తాజాగా భూభారతిగా పేరు మార్చారు. 2004లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ దేశవ్యాప్తంగా భూభారతి కార్యక్రమాన్ని చేపట్టింది. అదే స్ఫూర్తితో రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2024 కు భూభారతిగా నామకరణం చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా మరికొన్ని అంశాలపై కూడా కీలక మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి ద్వారా భారీ స్థాయిలో భూదందా జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో భూభారతిలో అలాంటి అక్రమాలకు తావు లేకుండా గ్రౌండ్ లెవెల్లో భూ సమస్యలను పరిష్కరించేలా రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఇక కొత్త చట్టం ద్వారా ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించారు. భూ సమస్యలపై గత చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్లటం తప్పితే అపీల్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ కొత్త చట్టం ద్వారా ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అపీల్ చేసుకోవడంతో పాటు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఇక కొత్త 6R చట్టం ద్వారా భూ హక్కుదారుడి వివరాలు రెవెన్యూ రికార్డులో కూడా నమోదు కానున్నాయి. పాస్ పుస్తకాల విషయంలో కూడా కొత్త చట్టం ద్వారా కీలక మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తాజా చట్టం ద్వారా భూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెనువెంటనే మ్యూటేషన్ జరిగి కొత్త పాస్ పుస్తకం జారీ అవుతుంది. అంతేకాకుండా పాస్ పుస్తకంలో మ్యూటేషన్ మ్యాప్ కూడా ఉంటుంది. తద్వారా సరిహద్దు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్ వంటి సమస్యలు ఉండవనేది ప్రభుత్వం చెబుతున్నమాట. 1B, 38E, ORC వంటి వాటి ద్వారా భూమి వచ్చినప్పుడు పాస్ పుస్తకం పొందే హక్కు పాత చట్టంలో లేదు. కానీ కొత్త చట్టంలో ఈ అవకాశాన్ని కల్పించింది. ఇంకా గ్రామఖండం, అబాదీలకు కూడా హక్కు కల్పిస్తోంది కొత్త చట్టం. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండగా భూభారతిలో కేవలం 6 మాడ్యూల్స్ కి పరిమితం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ ఉండేది. అందువల్ల ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దరఖాస్తు చేసుకునే క్రమంలో జరిగే పొరపాట్ల వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేవి. దీంతో దరఖాస్తు చేసే ప్రతిసారి 1200 వెచ్చించాల్సి వచ్చేది. కానీ తాజా మార్పులతో కొత్త 6 మాడ్యూల్స్ కే పరిమితం చేయడం వల్ల ఇలాంటి సమస్యలకు చోటుండదని రేవంత్ ప్రభుత్వం చెబుతుంది. ఇంకా ధరణిలో 32 కాలంలతో పహాణీ ఉండేది. కానీ కొత్త ప్రభుత్వం కేవలం 11 పహాణీలతో మాత్రమే అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసింది. పేరు, సర్వే నంబర్, ఖాతా సంఖ్య వంటి వివరాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా సులభంగా నివేదించవచ్చు. ఇంకా రెవెన్యూ ట్యాంపరింగ్ జరగకుండా కొత్త చట్టంలో కంప్యూటర్ రికార్డులతో పాటు రెవెన్యూ కాపీని మాన్యువల్ గా కూడా రెవెన్యూ ఆఫీస్ లో భద్రపరుస్తారు. ఓవరాల్ గా కొత్త చట్టం భూ సమస్యలకు సంబంధించి కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. మరి కొత్తగా అమల్లోకి రానున్న భూభారతిపై రైతుల అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయో ముందు రోజుల్లో చూడాలి.